ఉండొచ్చు, ఉండడం తప్పు కాదు. ఆ బలహీనతలో నడవడం తప్పు. నువ్వు బలహీనుడవై ఉన్నప్పుడు ఏం చెప్పగలగాలి? నేను బలవంతుడను. అపోస్తలుడైన పౌలు అదే చెప్పాడు. దేన్ని బట్టి? దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచించిన మాటను బట్టి ఏం చెప్తున్నాడు? వెన్ ఐఎమ్ వీక్ ఐ యామ్ స్ట్రాంగ్. హల్లెలూయా. ఎప్పుడైనా మీకు శరీరంలో వీక్ అనిపించింది అనుకో, ఏం చేయాలండి? నేను బలవంతుడను. కొన్నిసార్లు ఫీవర్ సిమ్టమ్స్ కానీ ఏదన్నా సిక్నెస్ సిమ్టమ్స్ కానీ ఉన్నాయనుకోండి, ఏమని చెప్పాలండి? ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హీల్డ్, ఐ హ్యావ్ ద హీలింగ్ ఆఫ్ గాడ్. అవునండి. ఎంతమంది తెలుసా అండి, పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నట్లయితే చావునకు లోనైన ప్రతి ఒక్క అవయమును తిరిగి ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని వాక్యం అని, నా మాట కాదు. క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ మీలో ఉన్నట్లయితే చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో ప్రవహిస్తున్న తన ఆత్మ ద్వారా తిరిగి జీవింపచేయను. ఇది నా మాట కాదు, ఇది సిమ్యోన్ మాట కాదు, దేవుని మాట. హల్లెలూయా. అంటే చూడండి, మనం ఇప్పుడు మన సమస్య మీద దృష్టి పెడతామా, దేవుని వాక్యం మీద దృష్టి పెడతామా? దేవుని వాక్యం మీద. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని వాక్యం మీద దృష్టి పెట్టి దేవుని వాక్యము చెప్తున్నది మనము చెప్పామనుకోండి, దేవుని వాక్యం చెప్తున్నది మనము డిక్లేర్ చేసామనుకోండి, ప్రకటించామనుకోండి, అక్కడ పరిస్థితికి మార్పు వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎవరైనా చెప్పొచ్చు అస్సలు ఆపర్చునిటీస్ లేవు జాబ్స్కి కానీ, అస్సలు బ్రేక్ త్రూ లేదు ఈ కెరియర్స్కి కానీ అని అనొచ్చు. మనం ఏం చెప్పాలి? ఎవరికి ఆపర్చునిటీ ఉండకున్నా నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నాలో ఉన్నందుకు నేను విజయవంతుడను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈ లోకంను సృష్టించిన దేవుడు ఎవరిలో ఉన్నాడండి? మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. He has not abandoned us. మనల్ని అనాథలుగా వదిలేలా. ఎంతమందికి అర్థమవుతుంది? We are not left out. He is with us, He is for us. Always know this. Glory to God. ఇప్పుడు చూద్దాం, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటిదంటే, మనము మన పరిస్థితికి ఎలా మాట్లాడాలండి? ప్రతికూలంగా మాట్లాడాలి, దేవుని వాక్యానికి అనుకూలంగా మాట్లాడాలి. ఓకేనండి. అంటే వీ హ్యావ్ టు స్పీక్ కాంట్రరీ టు ద సిట్యుయేషన్, వీ హ్యావ్ టు స్పీక్ అగేన్స్ట్ ద సిట్యుయేషన్. ఇంతకు అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ అంటారండి. దీనికి మనం కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పటికైతే థియరీ మనకు కంప్లీట్ అయింది, ఎగ్జాంపుల్స్ చూద్దాం. థియరీ ప్రకారము 3 స్క్రిప్చర్స్ మనం చూసాము. ఎక్కడైతే బలహీనులో అక్కడ ఏం చేయాలి? మనము ఆపోజిట్గా బలవంతులం అని మాట్లాడాలి. పడదోయబడినప్పుడు నేను పైకి లేస్తున్నాను, లేవనెత్తబడుతున్నాను అని చెప్పగలగాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తున్నది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య మనందరికి తెలిసిన స్టోరీ, ఇది గమనిద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయంలో దోణిలో వెళ్తా ఉంటాడు. లెట్స్ టర్న్ దేర్. ఐ థింక్ వీ హ్యావ్ టు గో దేర్. మార్కు సువార్త 4వ అధ్యాయం 37వ వచనం చదువుదాం. అప్పుడు పెద్ద తుపాను రేగి ఆయన యున్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. చాలండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య శిష్యులకు చెప్పాడు, లెట్ us go to the other side of the lake. మనము అద్దరికి పోదుము రండి అని యేసయ్య చెప్పాడు. యేసయ్య ఏదైనా మాట చెప్తే అది నెరవేరకుండా పోతుందా అండి? ఆయన మాటించి చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా చేస్తాడు. అద్దరికి వెళ్దామంటే ఖచ్చితంగా 100 అయినా 106 అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆ పడవ ఉన్నా పడవ లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అద్దరికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని మాట సజీవమైంది, స్థిరపరచబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసయ్య అలిసిపోయాడు పాపము. కొద్దిగా తలగడ పెట్టుకొని అమరమున అంటే కింద పాటలో రెస్ట్ చేస్తూ ఉన్నాడు యేసయ్య. అంటే రెస్ట్ చేయడం తప్పు కాదు. ఏంటిదండి? రెస్ట్ చేయడము తప్పు కాదు. యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ రెస్ట్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు 6 రోజుల్లో సృష్టిని సృష్టించి 7వ రోజున ఏం చేశాడండి? విశ్రాంతి తీసుకున్నాడు. సో రెస్ట్ ఈజ్ గుడ్. ఓకేనండి. ఎప్పుడు కరెక్ట్ ప్రపోర్షనేట్లో తీసుకుంటే.
నేను రెస్టే తీసుకుంటాను, ఇంకేం చేయనంటే అప్పుడు పొరపాటు, అప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆల్ రైట్, ఇప్పుడు చాలా జాగ్రత్త గమనిద్దాం. యేసయ్య అమరమున పడుకొని ఉన్నాడు, పెద్ద తుఫాన్ వచ్చింది. ఇంకా ఏం జరుగుతుంది? ఆ నీళ్లు అల్లల వలన ఆ నీళ్లు, సముద్రంలో నీళ్లు ఏమవుతున్నాయండి? దోణిలో వచ్చి పడిపోతున్నాయట. దోణిలో వచ్చి పడిపోతున్నాయి. ఇంకా శిష్యులు కష్టపడుతున్నారు. ఇంకా చాలా వాళ్ళు విసుకెత్తిపోయారు. ఇంకా వాళ్ళ వల్ల అవ్వట్లా. పరిగెత్తుకుంటూ వచ్చి యేసేను నిద్ర లేపి ఏమంటున్నారు? బోధకుడా, మేము నశించిపోతుంటే నీకు వావ్, లెక్క ప్రకారం యేసే కూడా దోణలోనే ఉన్నాడు కదండి. మనము అనలా. ఏమన్నాడు? అక్కడ శిష్యులు ఏమన్నారు చూడండి. బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అంటే అందరూ అదే పరిస్థితిలో ఉన్నారు. యేసే మాత్రము ఇది నాది కాదు అన్నట్టున్నారండి. శిష్యులు వచ్చి కంగారు పడిపోయి లేపి, యేసయ్య మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా, కొద్ది పట్టించుకోవా, కొద్ది చూడవా. మనం కూడా చాలాసార్లు మన ప్రార్థన అట్నే ఉంటుంది కదా. ఏదైనా కష్టం కానీ శ్రమ కానీ వస్తే, దేవా నువ్వు ఉన్నావా, నువ్వు చూసుకోవా, నీకు తెలియదా, అది ఉన్నావా, అసలు ఉన్నావా, అసలు ఉన్నావా? అవునండి. ఎట్లొచ్చింది మనకు ఆ కాన్సెప్టు? మనకే తెలియాలి. ఆల్ రైట్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఇప్పుడు చూద్దాం. అందుకు ఆయన లేచి ఉమ్. గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అనగి మిక్కిలి నిమ్మలమాయెను. చూడండి, శిష్యులు యేసయ్య ఒకటే పరిస్థితిలో ఉన్నారా లేదా అండి? మీరు చెప్పాలి అందరూ. శిష్యులు యేసయ్య ఒకటే పరిస్థితిలో ఉన్నారా? ఇన్ఫ్యాక్ట్ శిష్యులు యేసయ్య ఒకటే దోణలో ఉన్నారు. అదే దోణలోకి నీళ్ళు వచ్చాయి. అంటే అందరూ ఒకటే ఎక్స్పీరియన్స్లో, అనుభవంలో ఉన్నారు. అయితే శిష్యులందరూ ఏం మాట్లాడుతున్నారు ఆ అనుభవంలో? అయ్యో మేము నశించిపోతున్నాము చూసుకోవా, చూసుకోవా. యేసే మాత్రము లేచి నీళ్ళు వచ్చాయి, అలలు వచ్చాయి, గాలి వస్తుంది అని ఏం మాట్లాడలా. అలా చూసి గాలి సముద్రం వైపు చూసి నిమ్మల మగును గాక ఏమన్నాడు? పీస్ బి స్టిల్. నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రముతో చెప్పగా. నిశ్శబ్దమై ఊరుకుండుమని. ఎవరైనా సముద్రంతో మాట్లాడతారా అండి? అవునండి. ఇప్పుడు నేను ఇట్లా చూస్తూ ఈ చెట్టుతో మాట్లాడాను అనుకో, మీరు అందరూ ఏమనుకుంటారు? అయ్యో ఈయనకేమో అయింది అనుకుంటారు. యేసయ్య ఇవే పనులు చేశారు. అక్కడ అంజూరపు చెట్టు ఉంటే వెళ్ళి చెట్టుతో మాట్లాడాడు. అవునండి. ఇక్కడ తుఫాన్ ఉంటే తుఫానుతో, సముద్రంతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. అందరూ ఒకటే పరిస్థితులు ఉన్నప్పుడు శిష్యులందరూ మేము నశించిపోతున్నాం అని మాట్లాడగా యేసయ్య మాత్రము అలా మాట్లాడలా. హీ నెవర్ చోస్ టు స్పీక్ దట్ వే. హీ నెవర్ చోస్ టు స్పీక్ హిస్ సర్కమ్స్టాన్స్. అర్థమైందా? ఆయన పరిస్థితి మాట్లాడడానికి ఎన్నుకోవాలా యేసయ్య. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఏం కావాలో అది మాట్లాడడానికి ఎన్నుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున మీకు ఏం కావాలి? యూ హ్యావ్ టు స్పీక్ వాట్ యు వాంట్. You have to speak what you desire. Based on the word of God, you have to speak what you want and what you desire. దేవుని వాక్యంలో ఉంది లేనిది ఏదైనా మనం ప్రకటించమనుకోండి, అది జరగదు. దేవుని వాక్యంలో, దేవుని వాక్యపు పరిధిలోనే మనం మాట్లాడగలగాలి. దిస్ ఇస్ ద బార్డర్, దిస్ ఇస్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ అవర్ లైఫ్, పారామీటర్స్ ఆఫ్ అవర్ లైఫ్. దేవుని వాక్యమే మన జీవితాన్ని ఒక పరిధి. అర్థమైన వాళ్ళందరూ ఆమేనండి. అయితే చూడండి, ఈ పరిస్థితిలో అందరూ పరిస్థితిని మాట్లాడినప్పుడు యేసయ్య మాత్రం ఒక్కరు పరిస్థితికి ప్రతికూలంగా తనకు కావాల్సింది మాట్లాడగా అద్భుతము జరిగింది. ప్రైజ్ గాడ్. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనం పరిస్థితిని మాట్లాడినంత వరకు అద్భుతం జరగదండి. పరిస్థితికి ప్రతికూలంగా ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడతామో అక్కడ అద్భుతం జరుగుతుంది. నమ్మిన వాళ్ళందరూ ఆమేనంటారా అండి? ఇంకొక స్టోరీ మనం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయము. అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. ప్రైజ్ గాడ్. ఇక్కడ 11వ వచనం నుంచి మనం త్వరగా చదువుదాం.
వెంటనే ఆయన నాయినను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఆ ఊరి గవని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు చాలండి. ఇక్కడ నాయనను పట్టణంకు ఏసై వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆ ఆ ప- పట్టణము గవని దగ్గర ఉన్నప్పుడు, అంటే ఆ సిటీ ఎంట్రన్స్, ఓకేనా అండి? సిటీ ఎంట్రన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ఎంట్రన్స్ అనుకోండి, మనం ఇక్కడ ఆ కుర్మన్పాలెం పెద్ద ఎంట్రన్స్ ఆ బోర్డు చూస్తాం కదా, అలాగా సిటీ ఎంట్రన్స్. సిటీ ఎంట్రన్స్ దగ్గర ఆయన ఉండగా లోపల నుండి సిటీ వెలుపలికి ఏమొస్తున్నారు? కాఫీని పట్టుకొని అందరూ వస్తూ ఉన్నారు. ఏంటిదంట? ఒక విధవరాలు ఉన్నారు, తనకు ఉన్న ఏకైక కుమారుడు కూడా చనిపోయారు. ఓకేనండి? హీ డైడ్. సంతోషకరమైన విషయం, బాధాకరమైన విషయం అండి. ఇంకా తను పాపం, మా తల్లి, భర్త చనిపోయాడు, ఎవ్వరు లేరు, ఉన్న ఒక కొడుకు కూడా చనిపోయాడు, తను బాగా దుఃఖిస్తూ ఉన్నది. అందరూ అయ్యో అమ్మ ఏడవకమ్మ ఏడవకమ్మ అంటుంటారు యూజువల్గా, అంతే కదండి. ఎవరన్నా ఫ్యూనరల్కి వెళ్ళినప్పుడు అయ్యో పర్లేదండి, ఇటువంటి టైంలోనే ధైర్యంగా ఉండాలి, ఇటువంటి టైంలోనే నిబ్బరము కలిగి ఉండాలి, ఇలాంటి మాటలు అందరూ చెప్తూ ఉంటారు. కానీ ఏసే చూద్దాం ఏమన్నారు. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి ఏసై కూడా ఏమని చెప్తున్నారు ఆమెకు? ఏడవద్దమ్మా, ఓకే, ధైర్యంగా ఉండు, ఓకే, నెక్స్ట్. దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. చాలండి. ఏసే కనికరపడి ఆ స్త్రీని చూచి ఏడవద్దు అని చెప్పి వెళ్ళి పాడెను ముట్టుకున్నాడంట. బిబ్బర్ ఆ కాఫీని ముట్టుకోగానే అది మోసేవారు ఆగిపోయారు. అంతవరకు నడుచుకుంటూనే మోస్తూనే ఉన్నారు. ఏసే ఆ పాడని ఇలా టచ్ చేయగానే వాళ్ళు ఈయన ఏందో ఆపుతున్నాడని ఆగారు. ఆగిన తర్వాత ఏసే ఏం చేశాడు అక్కడ? చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నాను. యంగ్ మ్యాన్ అరైజ్. ఎవరన్నా ఫ్యూనరల్కి వెళ్ళి లెగువు అంటే ఎలా ఉంటుందండి? జీసస్ డిడ్ ఇట్. వెళ్ళి చిన్నవాడా లెమ్ము అనగా ఏం జరిగింది? అంటే ఇప్పుడు మనం ఫ్యూనరల్కి వెళ్ళి ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ యూ కెన్ డూ ఇట్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ దట్ ఫెయిత్ యూ కెన్ డూ ఇట్. ఐవ్ హర్డ్ బెన్సన్ ఐడోహోస్ అని నైజీరియాలో గొప్ప దైవ సేవకులు. తను యంగ్ ఏజ్లో దేవుడు ఎవరినైనా స్వస్థపరుస్తాడు, చనిపోయిన వారిని కూడా లేపుతాడని నమ్మి ఆయన ఏం చేశారు? ఆయన యంగ్ ఏజ్లో చిన్న బాయ్గా ఉన్నప్పుడే, ఎర్లీ టీన్స్లో ఉన్నప్పుడు, నిజమా నేను చెక్ చేస్తాను అని చెప్పి ఆయన సైకిల్ తీసుకొని ఎక్కడ ఫ్యూనరల్ అవుతుందో తిరిగి వెళ్ళి ఫ్యూనరల్ దగ్గరికి వెళ్ళి చనిపోయిన వారిని లేపారు తను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గాడ్ కెన్ డూ ఇట్. ఇఫ్ యూ కెన్ యాక్ట్ ఇన్ ఫెయిత్, గాడ్ కెన్ డూ ఇట్. నమ్మిన వాళ్ళు ఆమేనండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి. ఇప్పుడు మనం మన పరిస్థితి గురించి మాట్లాడదాం. ఒకవేళ మన పరిస్థితి మృతతుల్యమైంది అనుకోండి, మన పరిస్థితి అంటే చచ్చిన స్థితిలో ఇంకా హోప్లెస్గా మారింది అనుకోండి, అప్పుడు ఏసే మాట్లాడింది మనం ఏమన్నాడు ఏసే? వెళ్ళి చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే చూడండి, జీసస్ స్పోక్ కాంట్రరీ టు వాట్ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్, టు ద ఎక్స్పీరియన్స్ దట్స్ దేర్. అవునండి, అక్కడ ఆ పరిస్థితిలో యేసయ్య ఏం మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు? వాళ్ళ పరిస్థితికి అనుకూలంగా కాదు, ఆయన కావాల్సింది మాట్లాడడానికి నిర్ణయించుకున్నాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటిదంటే, మన అనుభవంకు అనుకూలంగా మనం మాట్లాడకూడదు, మనకు కావాల్సిన దానికి మనం అనుకూలంగా మనం మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వాట్ ఈస్ ద రిజల్ట్ యు ఆర్ డిజైరింగ్ ఫోర్? మీరు ఆశిస్తున్న ఫలితం ఏంటిది? దాని ప్రకారం మీరు ఎప్పుడైతే మాట్లాడతారో దేవుని శక్తి విడుదలవుతుంది. సో మనము పరిస్థితికి ప్రతికూలంగా మాట్లాడినప్పుడు మన విశ్వాసము విడుదలవుతా ఉన్నది. నమ్మిన వాళ్ళు ఆమేనంటారా అండి? ఎప్పుడైతే మన విశ్వాసమును మనం వ్యక్తపరుస్తామో, విడుదల చేస్తామో, ఏం జరుగుతుంది? దేవుని కార్యము స్థిరపరచబడుతుంది. గ్లోరీ టు గాడ్. అయితే చూడండి, ఈ రెండు స్టోరీస్లో యేసయ్య పరిస్థితిని బట్టి మాట్లాడలేదు, పరిస్థితిని బట్టి నడుచుకోలేదు, తనకు ఏం కావాలో అది మాట్లాడారు. నేను కూడా ఇదే నేర్చుకోవాలి. మనకు ఏది కావాలో
దేవుని వాక్యం బట్టి అది మనం మాట్లాడాలి. అయ్యో ఇంకా నాకు ఇది 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 చాలా ఇబ్బందిగా అయిపోయింది అన్నప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇబ్బంది అవుతున్నాను, ఏసే చెప్పినట్టు ఐ స్పీక్ లైఫ్ టు దిస్, గెట్ అప్, లెట్ బి ఫిల్ విత్ ద లైఫ్ ఆఫ్ గాడ్. ఏం జరుగుతుంది? నేను ఏం చేస్తున్నాను? పరిస్థితికి ప్రతికూలంగా మాట్లాడుతున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చూసి నేను క్విక్గా 2 ఎగ్జాంపుల్ చెప్తాను. షునమైట్ ఉమెన్ ఎంతమంది తెలుసండి? షునమైట్ ఉమెన్ అంటే ఎలీషాకు మంచి ఆతిథ్యం ఇస్తారు. తను ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలీషా నీకు ఏం కావాలమ్మా అంటే నాకేం అవసరం లేదనగా ఎలీషా సేవకుడు అంటారు వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళకు గర్భఫలం కావాలన్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా మీకు బాబు పుడతాడు, ప్రవచించిన ప్రకారం బాబు పుట్టడం జరుగుతుంది, యవనస్తుడుగా అవుతాడు. వాళ్ళ నాన్న పొలంలో పని చేస్తుండగా ఆయనకు చిన్న యాక్సిడెంట్ అయ్యి వెంటనే స్పాట్ డెడ్ అవుతాడు. అయితే ఆ షూనమైట్ ఉమెన్ ఇంకా పరిగెత్తుకుంటూ ఆ బాబుని తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టి కర్మెలు కొండ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నది ఎలీషా దగ్గరికి, ప్రవక్త ఎలీషా దగ్గర. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఎలీషా కొండ మీద నుంచి చూస్తాడు, ఈ స్త్రీ రావడం గమనించాడు. గెహాజీకి తన పనివాడికి చెప్తాడు, వెళ్ళి కనుక్కోండి, తను వస్తూ ఉన్నారు, ఏం జరిగింది, అంత బాగానే ఉందా, తన భర్త బాగానే ఉన్నాడా, తన కుమారుడు బాగుందా, ఇంట్లో అంత బాగుందా అని అడగమన్నప్పుడు పనివాడు వెళ్ళి ఆ స్త్రీని అడిగినప్పుడు యూజువల్గా ఆ స్త్రీ ఎక్స్ప్రెషన్ ఏముండాలి? అయ్యో మీకు తెలిసిపోయిందా, ఇది నిజంగా ఏం జరిగిందంటే నా కుమారుడు ఉన్న ఒక్కొక్క కుమారుడు చనిపోయాడు, అంతే చెప్తారు కదండి, అంతే చెప్తారా అండి? కానీ ఆ స్త్రీ ఏం చెప్పారు తెలుసా? లెట్స్ టర్న్ అవర్ బైబిల్స్ టు 2 Kings చాప్టర్ 4. ఒక్కసారి మనం ఇది చూద్దాం. 2 Kings చాప్టర్ 4. 2 Kings చాప్టర్ 4 verse 26. నీవు ఆమెను ఎదుర్కొనుటకే పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని. చాలండి. ఇప్పుడు ఎలీషా పనివాడిని పంపిస్తున్నాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడని కలువు, ఆమె హడావడిగా వస్తూ ఉన్న తను ఏం జరిగిందో నువ్వు నీ పెనిమిటి నీ హస్బెండ్ నీ కుమారుడు అంత క్షేమమైనా అంత బాగానే ఉందా అని వెళ్ళి కనుక్కోపో అని ఎవరు పంపించారు? తన పనివాడైన గెహజీతో చెప్పి పంపెను. అప్పుడు ఆ స్త్రీ అంత దుఃఖంలో అంత కష్ట సమయంలో ఏం మాట్లాడిందో మనం చూద్దాం. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పాను. ఏంటిదండి? ఏం చెప్పిందంటను? సుఖముగా ఉన్నామని చెప్పాను. ఇంగ్లీష్ చూస్తే ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్. హౌ క్యాన్ ఇట్ బి? మన కామన్ సెన్స్ ప్రకారం మాట్లాడితే నీకున్న ఒక్కొక్క హోప్, నీకున్న ఒక్కొక్క కుమారుడు చనిపోయాడండి, నువ్వు ఎలా ఆల్ ఈజ్ వెల్ అంటావు అని లోకం అనొచ్చు. కానీ తను ఏమన్నారు? ఆల్ ఈజ్ వెల్. ఏమన్నా తెలుగులో? సుఖముగా ఉన్నాము, సుఖముగా ఉన్నాము, ఆల్ ఈజ్, అంత మంచిగా ఉంది, అంత బాగానే ఉంది, మాకు ఇబ్బంది లేదు. లెట్ ద వీక్ సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. తను అదే ప్రిన్సిపల్ని ఉపయోగించడం మనం చూస్తాము. షీ డిడ్ నాట్ ర్యాన్ త్రూ దోస్ ఎమోషన్స్ హై ఉంటాయి కదండి. ఉన్న ఒక కుమారుడు చనిపోయాడు, అది కూడా సడన్గా కళ్ళ ముందు తిరుగుతున్న ఆ టీనేజ్ బాయ్ పడిపోయాడు, అట్లా పడిపోయి జస్ట్ ప్రాణాలు పోయాడంటే ఎలా ఉంటుంది? షీ సెడ్ ఆల్ ఈజ్ వెల్. తర్వాత ఎలీషా దగ్గరకు వచ్చి ఏం జరిగింది కరెక్ట్ చెప్పంటే, ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, వాట్ క్యాన్ వి డూ? ఎలీషా వెళ్ళి వెంటనే ఆ చనిపోయిన ఆ కుమారుడిని ఆ మరణం నుండి లేపడం జరిగింది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అయితే ఆ స్త్రీ తన పరిస్థితిని ఎలా మార్చుకున్నది? తన మాట ద్వారా. హల్లెలూయా. సో మన ఎమోషన్స్ని మనం ఏం చేయాలి? కంట్రోల్ చేసుకొని దేవుని వాక్య ప్రకారం మనము మాట్లాడాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఓరల్గా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎంతమందికి సారెపాతు విధవరాలు తెలుసండి? సారెపాతు విధవరాలు. దేవుడు అంటాడు ఏలియా ప్రవక్తకు, నువ్వు సారెపాతుకి వెళ్ళు, అక్కడ నేను నీకు ఆహారం సిద్ధపరిచాను, ఇక్కడ చేరెతు వాగు ఎండిపోయినది, నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు ఆహారం ఉన్నది. ఇప్పుడు ఏలియా ప్రవక్త అనుకుంటాడు, ఓకే ఏదో మిలియనీర్ ఇంటికి పంపిస్తున్నాడు దేవుడు, ఎందుకంటే కరువు సమయంలో ఆహారం దొరుకుతుందంటే వాళ్ళు బాగా సంపన్నులై ఉండాలి, బాగా రిచ్ అయితేనే కరువు సమయంలో కూడా ఆహారం ఉంటుంది. అక్కడ వెళ్ళి చూడగానే అక్కడ ఆ స్త్రీ ఎవరు? పేద విధవరాలు. తను ఏం చేస్తుంది?
తన కుమారుడు 2 కర్రలు ఏరుకొని చివరి ఆహారము వండుకొని తిని చనిపోదాం అనుకున్నారు వాళ్ళు. అటువంటి స్థితిలో ఏలియా ప్రవక్త వెళ్ళి ఏం చేశాడు? నీళ్ళు ఇవ్వగానే వెళ్ళి నాకు ఒక అప్పము చేసుకుంటానమ్మా. అయితే ఆ స్త్రీ చెప్తారు, ఇప్పుడు ఏలినవాడా మాకు ఏం లేదు, కొద్దిగా పిండి, కొద్దిగా నూనె ఉంది, బుడ్డిలో కొద్దిగా నూనె ఉంది, కొద్దిగా పిండి ఉంది, హార్డ్లీ ఒక చపాతీ వస్తుంది మాకు, మేమేదో అది తిని ఇంకా చనిపోదాం అనుకున్నాము, కానీ నువ్వు మీకు పెట్టమంటున్నావు. అయితే ఏలియా ప్రవక్త ఏమంటాడంటే, లేదు, ఫస్ట్ నువ్వు వెళ్ళి నాకు చేసుకొని రా, తర్వాత నువ్వు చేసుకో. బయట ఎవరన్నా చూస్తే ఏమన్నా, అమ్మ ఎంత సాడిస్టోడీనా, ఆయనే సెల్ఫిష్, ఎంత సెల్ఫిష్, ఆయనకే అప్పం కావాలా, తర్వాత మిగిలినవి నువ్వు చేసుకో. కాదు, అది కాదు. దాని తర్వాత ఏలియా ఏ మాట విడుదల చేస్తాడు? మొదటి రాజులు 17వ అధ్యాయము, 13-14 చదువుదాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పమములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నాడని ఆమెతో అనెను. వావ్, చాలండి. ఇప్పుడు చూడండి, దేవుడు ఏలియాను ఎవరింటికి పంపించాడు? ఈ సారెపాతు విధవరాల ఇంటికి పంపించాడు. వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉందా? ఏం లేదు. కొద్దిగా పిండి, బుడ్డిలో కొద్దిగా నూనె, ఇవే ఉన్నాయి. తను నోరు తెరిచి సిగ్గు విడిచి చెప్పింది, తను, అయ్యో మా దగ్గర ఏం లేవండి, ఖాళీ చేతులు, కొద్దిగా పిండి, కొద్దిగా నూనె. అయితే ఈయనేమంటున్నాడు? నాకు చేసుకొని రండి, తర్వాత మీకు కూడా చేసుకోండి. అయితే ఆ పరిస్థితిలో ఏలియా ఏం మాట్లాడాడు? జీవము గల దేవుని తోడు ఆ వర్షం వచ్చేంత వరకు ఒకసారి భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. హల్లెలూయా. అంటే చూడండి, పరిస్థితి ఒకటేలాగుంది. ఇప్పుడు ఆ స్త్రీ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏలియా ఆ పరిస్థితిని మాట్లాడట్లా, ఆయనకేం కావాలో అది మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? వర్షం పడేంత వరకు నువ్వు సారెపాతికెళ్ళు, అక్కడ ఒక విధవరాలతో నేను మాట్లాడను, తను సమకూర్చుతుంది. ఇప్పుడు దేవుని వాక్యమును, దేవుని మాటను బట్టి ఏలియా ఏం చేస్తూ ఉన్నారు? పరిస్థితికి ప్రతికూలంగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వర్షం పడేంత వరకు అంటే ఏంటి తెలుసా అండి? ప్రాబబ్లీ 3.5 years వర్షం పడలేదు. అయితే ఒక 6 months కేరెతు వాగు దగ్గర గడిపాడు అనుకుందాం, వాటర్ ఉన్నంత వరకు. సో 3 years బుడ్డిలో కొద్దిగా నూనె, తొట్టిలో పిండి, అది ముగ్గురికి ఫుడ్ని సప్లై చేసి ఉన్నది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏమైంది కారణము? ఆయన మాటతో అది ఛానల్ చేశాడు. ప్రైజ్ గాడ్. చేంజ్ యువర్ స్పీచ్, చేంజ్ యువర్ లైఫ్. సో ఈరోజు నుండి ఎవ్వరు కూడా అయ్యో నేను ఓడిపోతున్న వాడిని, నా వల్ల కాదు, నేను రోజుకి వీక్ అయిపోతున్నాను, అయ్యో నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నేను పడలేకపోతున్నాను, ఇవి మాట్లాడకండి దయచేసి. ఇన్స్టెడ్ ఆ పరిస్థితిలో మీరు విశ్వాసం మాట్లాడకపోయినా పర్లేదు, మాట్లాడడం ఆపేయండి. మీరు విశ్వాసం మాట్లాడకపోయినా మీరు దేవునిలో ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఎవరన్నా ఏమన్నా అడిగారు ఎలా ఉన్నారంటే ఏంటి? ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, ఆల్ ఈజ్ వెల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిస్థితి ఎలా ఉన్నా అప్పుడు ఏం జరుగుతుంది? ఆల్ ఈజ్ వెల్గా మారుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున లెట్స్ క్లోజ్ దిస్ సిరీస్ హియర్. ఈ సిరీస్ ఇక్కడ మనం ముగించేద్దాం. స్పీకింగ్ అగేన్స్ట్ యువర్ సిట్యుయేషన్. మీ పరిస్థితులకు ప్రతికూలంగా మాట్లాడాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మన మాటను మనం మార్చుతామో మన పరిస్థితి మారుతుంది. యేసయ్య నిమ్మలము కమ్ము అని చెప్పినప్పుడే
ఆ తుఫాను ఆగిపోయినది. యేసయ్య నువ్వు చిన్నవాడా లెమ్ము అని చెప్పగానే మరణించిన ఆ చిన్నవాడు లేచాడు. ప్రైజ్ గాడ్. యేసయ్య లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నప్పుడే లాజరు బయటికి వచ్చాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అంటే మనం చెప్పేంత వరకు అది జరగదు. మీరు మొహమాట పడి అయ్యో ఎవరో వింటారు అనుకొని అనుకున్నారనుకోండి, అద్భుతం కాదు. యేసయ్య లాజరు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి అందరు చూస్తున్నారు, అందరు నవ్వుకుంటున్నారు. పిచ్చా ఏంటి నాకు, సమాధి దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు 4 రోజుల తర్వాత రాయి తొలగించమన్నాడు, ఇప్పుడు వెళ్ళి చూస్తాడేమో, ఆయన చనిపోయినప్పుడు చివరి చూపులకు రాలేదు, అంతా అయిపోయాక ఇప్పుడు వచ్చాడు అని అందరూ అనుకుంటున్నారు. యేసయ్య మాత్రం అక్కడ నిలబడేమన్నాడు, లాజరు బయటికి రా. ఏం జరిగింది అంటే ఆయనకి ఏం కావాలో అది ఆయన నోరు ఉపయోగించి మాట్లాడడం జరిగింది. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము మనకేం కావాలో మన నోటిని ఉపయోగించి మనం మాట్లాడాలి.